రూ. 10 రూ. 20 పెట్టి కొనిస్తే నష్టం కాబట్టి దాన్ని అతను ఏం చేశాడంటే ఈ సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం కింద తీసుకునే కరెంట్ అంతా ఉచిత విద్యుత్కి ఇద్దాము. 9,000 ఇయో ఎంత ఉందన్నమాట, 9,000 కోట్ల రూపాయలు విలువైంది. అంటే మామూలుగా అయితే అది 20,000 25,000 కోట్లు అవుతుంది భారం ప్రభుత్వం మీద. అది ఇక్కడ 9,000 కోట్లకే వచ్చేస్తుంది అనమాట. అందుకోసం సెకీతో ఒప్పందం. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా లేవంది 5 సంవత్సరాల పాటు. తద్వారా బెనిఫిట్ రాష్ట్రానికి. అందుకని పెట్టుకుంటే అదేదో రాష్ట్రంలో ₹2.39 ఇచ్చింది ఇదే సెకి, ఇదే అదాని వాళ్ళు. మనకెక్కడ 10 పైసలు ఎక్కువకి ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్లలో 30 ఏళ్ళు అయినా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అన్నట్టు ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం చేసినట్టే అని రాసుకొచ్చింది ఈనాడు. ఇప్పుడు ₹4.5 ₹5 పెట్టి ₹6 పెట్టి కొంటున్నారు అదే కరెంటుని. మరి సెకీ దగ్గర నుంచి తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇదే అడిగారు మళ్ళీ వీళ్ళు ప్రెస్. అంటే అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడు లేడు కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పాడు ఆయన అసెంబ్లీ వేదికగా. కానీ అంతకుముందు మాట మార్చాడు, యూ టర్న్ అయింది అన్నది ఎవరైనా రాశారా? మనం అక్కడమే చేసాం అది వీడియో. అంటే దీనివల్ల ప్రజలకి కాస్తంత రిలీఫ్ అయినా నిజంగా ₹2.49 యూనిట్ కొని ఇదే 30 ఏళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నాం అని చెప్తున్నారు. ఫ్రీ విద్యుత్ కూడా కంటిన్యూ చేస్తాం, దానికి కూడా 8,000 మెగావాట్లు ముందుగానే కొనుగోలు చేస్తాం 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు 9 గంటల ఉచిత విద్యుత్కి అనేది. అంటే నిజంగా భారం తగ్గుద్దా ప్రజల మీద, లేదంటే కోతలు పెరుగుతాయా? విద్యుత్ లో ఒక పెద్ద గేమ్ నడిచిందండి. ప్రజల నోటుకొచ్చే ముద్దను లాగేశారు వీళ్ళంతా కలిసేసి. చంద్రబాబు నాయుడు ఒకసారి పెట్టుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి, జగన్ ఆపేసిన ఒప్పందాలు ఏంటి, కోర్టు ద్వారా రన్ చేసిన ఒప్పందాలు ఏంటి, భవిష్యత్